జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు బీసీటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బీసీటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని వెంటనే బదిలీలు పదోన్నతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రేషనలైజేషన్ కాకుండా బదిలీలు పదోన్నతులు చేపడితేనే ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉంటుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా పాఠశాలలను కుదించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. దీనివలన గ్రామీణ స్థాయిలో డ్రాప్అవుట్స్ అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పేరెంట్స్ సుదూర ప్రాంతాలకు పంపించే అవకాశం లేదు కాబట్టి పాఠశాలను కుదించకుండా ఇంకా అవసరమైతే ఉపాధ్యాయుల క్లాస్కు ఒక టీచర్ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పీఆర్సీని ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదు. దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది. కాబట్టి వెంటనే పీఆర్సీ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా పెండింగ్ డిఏలు కూడా, అదేవిధంగా రిటైర్మెంట్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే 2003 డిఎస్సి వారు అప్పుడు ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం వలన వాళ్ళకు నోటిఫికేషన్ కానీ పదోన్నతులు నోటిఫికేషను రిక్రూట్మెంట్ ఇవన్నీ పాత పెన్షన్ పెరగడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆలస్యంగా వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల కొత్త పెన్షన్లకు వచ్చాను కాబట్టి వారికి పాత పెన్షన్ ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకే నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియామకమైన డిఎస్సి ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి పాత పెన్షన్ కల్పించారు. కాబట్టి ఇక్కడ కూడా అదే నోటిఫికేషన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఎస్సి 2,000 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని కల్పించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.